నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్తోంది. వైనాట్ 175 అన్న వైసీపీకి మరి పరాభవమే ఎదురైనట్టు కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా వైసీపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. కౌంటింగ్ కేంద్రాల నుంచి మరి ఇప్పటికే కొడాలి నాని వంటి వాళ్ళు కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. మరి ఇంత స్పష్టమైన ఆధిక్యం టీడీపీకి రావడానికి కారణం ఏంటి? అలాగే టీడీపీ ఇంకెన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? మరి వైసీపీ ఎంతటితో పరిమితం అవ్వబోతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. అందరూ ఊహించినట్టుగానే టీడీపీ సంపూర్ణ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మరి వైసీపీకి ఏమో ఇప్పటి వరకు కూడా మరి 24 సీట్ల కంటే ఎక్కువ వచ్చినట్టయితే కనిపించట్లేదు. మరి నిన్ననే చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి సంబరాలకు సిద్ధంగా ఉండండి అని చెప్పి. సో ఇన్ని సీట్లు తగ్గడానికి కారణం ఏంటంటారు? కారణం ఏం లేదమ్మా, ప్రజాస్వామ్యం. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజలకి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలో అప్పుడే పెడతారు. వాళ్ళకి ఆయుధం ఎప్పుడు ఉంటుంది? 5 సంవత్సరాలకు ఒక్కసారి అవకాశం వస్తుంది. మధ్యలో మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ ముఖ్యమంత్రిని కానీ దింపే అవకాశం ఉండదు కదా. ఈ దుర్మార్గ పాలన నుంచి రెండోది ఏంటంటమ్మా, వాళ్ళ భాష. ప్రధానంగా ప్రపంచంలో అందమైన భాష మన తెలుగు భాష. ఆ భాషని ఒక బూతులు భాషగా మార్చేసినటువంటి చరిత్ర ఈ యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులకి కార్యకర్తలకి. ఒక్కసారి అధికారం ఇస్తే వాళ్ళు మాట్లాడినటువంటి భాష, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజాదేవాలయంలో ఒక మంత్రులుగా ఉండి రాయలేనటువంటి వాళ్ళ సాక్షి మీడియాని, సాక్షి పేపర్ని, వాళ్ళ పెయిడ్ ఛానల్ని అడ్డం పెట్టుకొని ఒక విధంగా చెప్పాలంటే భాషనే కూనీ చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు ఈ విధంగా అహంకారంతో ఉన్నారు కాబట్టి అందువల్ల ఏంటంటే ఇతనికి చర్మగీతం పాడాలా అని ప్రజలు ఎప్పుడూ డిసైడ్ అయ్యిండు. మొట్టమొదట ఈ సకల శాఖల మంత్రి బిజ్జల దేవుడు పేరుకే మంత్రులకు శాఖలు ఇచ్చి మొత్తం వాడే రూల్ చేసిండు తాడేపల్లి కొంపలో కూర్చొని. 29 రాష్ట్రాల్లో అందరు ముఖ్యమంత్రులు సెక్రటేటర్గా పోయి పరిపాలన చేస్తుంటే ఈడు తాడేపల్లి కొంపలో పోనుకొని, కొంపలో ఎవరన్నా సెక్రటేటర్ పెడతారమ్మా? 2, మహిళలని నెట్ట నిలువున ముంచిన ముఖ్యమంత్రి ఎవరంటే ఈ ముఖ్యమంత్రి అన్నమాట. మద్యపానం నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి మద్యాన్ని ఏరులై పారించి మద్యం వ్యాపారమే ముఖ్యమంత్రి చేసుకొని చాలామంది ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడి వాళ్ళ లివర్లో కిడ్నీలన్నీ నాశనం అయిపోయి ఎన్ని ఇళ్లలో ఉన్న మహిళలకు తెలియదు అనుకుంటున్నారా ఏందమ్మా? అందువల్ల ఏంటంటే ప్రజల డబ్బు ప్రజలకు పంచటం, ఈడు బాబు సొమ్ము, ఈడు ఆస్తులు అమ్మేమన్నా ఇలా ప్రజల్ని అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు లూటీ చేసిండనమాట. దీనికి కూడా రేపు రాబోయే కాలంలో సమాధానం చెప్పాలా. ఈర్ష్య, దేశం, పగ, కక్షతో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఉండకూడదు. ప్రేమ, వాత్సల్యం, కరుణ, దయ అనే మాటలే మర్చిపోయిండు. నేను మొట్టమొదటి నుంచి చెప్తుండా, బైబిల్లో ప్రేమ, దయ, కరుణ అని మాటలు చెప్తే వీడికాడ దయ లేదు, ప్రేమ లేదు. కసి మా గొంతెత్తిన ప్రతి గళం మీద కేసులు పెట్టడం, ఎచ్చల విడిగా నిరుద్యోగ యువతనికి అన్యాయం చేసి ఉద్యోగ కల్పన లేక. మీరు చెప్తున్న ఆక్రోశం అంతా కూడా ఈసారి మరి ఎలక్షన్లో బటన్ల రూపంలో నొక్కి రిజల్ట్ అయితే మరి వైసీపీకి చూపిస్తున్న పరిస్థితి. అలాగే మరి గతంలో చూసుకుంటే లోకేష్ గారు ఓడిపోయారు, కానీ ఈసారి భారీ మెజారిటీ ఆయనకి కనిపిస్తూ ఉంది. అలాగే జనసేన విషయానికి వస్తే గతంలో 1 సీటు మాత్రమే పరిమితమైంది, కానీ ఇప్పటికే 12 సీట్లు కూడా గెలుచుకున్న పరిస్థితి. ఇంత మెజారిటీ దక్కడానికి కూడా కారణం ఏంటంటారు? ఈ మెజారిటీకి అదే చెప్తున్నాను కదమ్మా. 5 సంవత్సరాల నుంచి ఒక జగనాసుర పాలన నుంచి రామాయణంలో రాముడు గురించి విన్నాము. రాముడు ఏంది? ధర్మగంట పెట్టేవాడు. ఎవరన్నా కష్టాల్లో ఉన్నోళ్ళు పోయి గంట కొడితే రాముడు వచ్చి మీ కష్టాలు ఏంటని అడిగేవాడు. వీడు తాడేపల్లి కొంపలో పొనుకొని అప్పుడు మనం పురాణాల్లో త్రేతాయుగంలో రాముడిని రావణ బ్రహ్మని ఇద్దరం చూసాం. రావణాసురుడు పాలనలాగా తయారైపోయింది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ మోనార్కిత్వాన్ని, ఈ నియంతృత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఉపేక్షించరో, ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. మన కాడికి మేధావులు ప్రజలు. నేను అప్పుడు 6 నెలల నుంచి చెప్తుండా, ఈ జగనాసుర పాలనకే సమాధి కడతారని నీ మొట్టమొదట గళమెత్తి 6 నెలల నుంచి బలంగా వాదిస్తున్నటువంటి వ్యక్తిని. ఒక సునామీ రాబోతుంది, ఒక తుఫాన్ రాబోతుంది చూడండి. అందరూ నన్ను రకరకాలుగా అన్నారు. అన్నా కూడా ఐ డోంట్ కేర్ అన్న. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా కాడికి పల్స తీసే మగోడు ఎవడు లేడు. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు గ్రామాన ఉన్నారు. అందువల్ల నాకు ప్రతి గ్రామంలో జరిగే ముచ్చట తెలుసు. అందువల్ల చదువుకున్న యువత, నిరువుగప్పిన యువత ఇవాళ తండాలుగా వచ్చి ఎందుకేశారు ఓట్లు? ఈ రాక్షస పాలనకి అంతం పలకాల. ఇవాళ ప్రీజరింబ ఒక్క కొత్త పథకం లేదు, మొత్తం డూప్లికేట్ పథకాలే. ఒక్క కొత్త పథకం, ఒక అమ్మ ఒడి కూడా అది లాస్ట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి స్కాలర్షిప్ పథకాన్ని అమ్మ ఒడిగా మార్చాడు. వీడు పెట్టింది ఒక్క కొత్త పథకం లేదు. రైతాంగాన్ని నెట్టనులును ముంచేసిండు. రాయలసీమ రీజన్లో చూసుకుంటే హార్టికల్చర్ అధికంగా ఉంటుంది. ట్రిప్పుని మొత్తం ఎత్తేసాడు. ఇవాళ పండ్ల తోటలు ఉంటాయి, అరటి తోటలు కానీ, చీనీ తోటలు కానీ, బొప్పాయి కానీ, వీటన్నిటికీ డ్రిప్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పూలు పండించుకున్న రైతాంగాన్ని నెట్ట నిలువున ముచ్చుకుంటే ఎట్లా వేస్తారమ్మా ఓట్లు? వేయరు. అంటే రైతు భరోసా ముసుగులో తర్వాత ఏం చెప్పాడు? ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కడతానని చెప్పిండు. ఒక్కటి కట్టనటువంటి దుష్టుడు, దుర్మార్గ పాలనకి రైతాంగం ఓట్లు వేస్తారమ్మా? వేయరు. ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ పెడతానని అది పెట్టాల. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానని చెప్పిండు ఈ మగోడు ఎలక్షన్కి ముందు. ఏమైంది? ఒక్క యూనిట్ నిర్మించాల 175 నియోజకవర్గాల్లో. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను 2 రోజులు చెప్పగలను. నేను అన్నీ నెరవేర్చిన 95% హామీలు జరిగినాయి, మీ ఇంట్లో మంచి జరిగింటేనే నాకు ఓటేయండి, నువ్వు మంచి చేయకపోగా అన్ని నష్టాలే చేసినావు కాబట్టి లాగి కొడితే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయే స్థితికి చేరుకున్నాడు. అండ్ ఈసారి ప్రచారంలో ఆయన ఏం చేశారంటే నన్ను ఒక్కడిని ఓడించడానికి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి అని చెప్పారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈరోజు టీడీపీనే స్పష్టమైన ఆధిక్యం. దాదాపుగా 134 సీట్ల వరకు టీడీపీ కేవలం టీడీపీనే కైవసం చేసుకున్న పరిస్థితి. నేను మొట్టమొదటి చెప్పానమ్మా, 128 నుంచి 128 స్థానాలు కూటమికి స్పష్టంగా వస్తాయి. అక్కడ టిగ్గర్ అయ్యిందంటే 150 నుంచి 160 సీట్లలో టీడీపీ జన ప్రభంజనమై జనసంద్రమై వస్తుందని మొట్టమొదటి నుంచి మొత్తుకుంటున్నా నేను. 128 కూటమికి 129, ఒక్క సీటు వేరేస్తూనే చెప్పా. 6 నెలల నుంచి ఇదే వాదన మీద ఉండా నేను. చాలామంది పెద్ద వాళ్ళందరూ కూడా నన్ను అన్నారు. నేను ఫైనల్గా చెప్పా, అక్కడ టిగ్గర్ అయ్యిందంటే ఆ పాయింట్లో టిగ్గర్ అయిందంటే 150 నుంచి 160 సీట్ల మధ్యలో కూటమికున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మొట్టమొదటి నుంచి వాదిస్తుండా. అదే ఫలితాలు వస్తూ ఉంటాయి. సో మీరు చెప్తున్నట్టు మరి ట్రిగ్గర్ అయ్యింది. ఇప్పటికి 134 సీట్లు, ఇంకెన్ని సీట్లు రావచ్చు అంటారు? అంటే కౌంటింగ్ మొత్తం పూర్తయి ఇప్పుడు దాదాపుగా 3 రౌండ్లు కంప్లీట్ అయి ఉంటాయి అమ్మా. అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 13 రౌండ్లు ఉంటాయి అన్నమాట. మనకు స్పష్టమైనట్టు 12:50 నిమిషాలకి స్పష్టమైన ఫలితాలు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు 12 గంటల 50 నిమిషాలకున్న లీళ్లు ఇంకా కిందకి దిగవు. అప్పటికి స్పష్టంగా రిజల్ట్ తేలిపోద్ది. మనం 12 గంటల 30 నిమిషాల దాకా ఏడ్ చేస్తే 1 గంటకే జెండాపై కైపిరాజు తాడేపల్లి కొంపకు తాళం వేసుకొని ఏడకి బారిపోవాలి. అంటే ఒక సమస్య ఉందమ్మా. ఇప్పుడు చాలామంది దోపిడీ చేసిన దొంగలందరూ రిజైన్ చేస్తారు. వాళ్ళ ఊరిని రిజైన్ చేయకూడదు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులో కూర్చొని నాకేసారు 700 మంది. వాళ్ళందరినీ ఆ రిజైన్ ఈ ఐఏఎస్ ఆఫీసులు ఆమోదించకూడదు. వీళ్ళు రిజైన్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు బేవరేజ్ కార్పొరేషన్ ఉందమ్మా, వాడు ఎంత దోచేసిండు, లిక్కర్ వ్యాపారం చేసుకొని వాడి రిజైన్ని అంగీకరించకూడదు. ఇప్పుడున్న జిఏడీలోని ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ దొంగలే. వాళ్ళు దోచుకున్నారు. ఆ ఐఏఎస్ వాళ్ళందరికీ ఊరికి రిలీవ్ ఇవ్వకూడదు. ఈరోజు దొంగతనంగా ఎన్ఓసి తీసుకొని రాష్ట్రం వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. లక్షల కోట్లు లూటీ చేసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు చాలామంది. వాళ్ళందరిని కూడా ఎవరికి రిలీవ్ ఆర్డర్ ఇవ్వకూడదు. వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలా చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా వాళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు గారిని ఎక్కడైతే బంధించారో అక్కడ పెట్టాల. ఒక్కడికి కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులని ఈ యొక్క కార్పొరేషన్ ఉంది కదమ్మా, దాదాపు 50 కార్పొరేషన్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్ చైర్మన్ని వాళ్ళు ఎవడు రాజీనామాలు ఆమోదించకూడదు. దొంగచాటుగా ఎన్ఓసీలు తీసుకుంటారు. కాబట్టి దానికి అడ్డుకట్ట వేసేసి వీళ్ళందరి మీద డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేసి సపరేట్ సిట్టు పెట్టి సపరేట్ జడ్జీలు పెట్టి 6 నెలల లోపల వీళ్ళు చేసిన ఆస్తులన్నీ మన రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి దోషిన సంపద అంతా వెనక్కి రావాలా. ఇలా ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పగా మారింది. 13,50,000 కోట్లు అప్పు ఎవడు కట్టాలా? వీళ్ళు తినేస్తే ప్రజలు కట్టాలా ఏందా? అందువల్ల వీళ్ళందరిని కూడా ఒక్కరిని కూడా రాష్ట్రం దాటి పోకూడదు. వాళ్ళ మీద డిపార్ట్మెంట్లు చట్టబద్ధంగా ఎంక్వైరీ జరగాల. వాళ్ళు తిన్న ప్రతి రూపాయి చంద్రబాబు నాయుడు గారు బయటికి తెచ్చినప్పుడే నిజమైన ప్రజా ముఖ్యమంత్రిగా నిలబెడతాడు. అందువల్ల ఏంటంటే ఒక్కను కూడా సెక్రటరేట్లో ఒక్క ఫైల్ పక్కకు పోకూడదు.
సెక్రటేరియట్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఈ ఆఫీసర్లు ఊడు కూడా రాష్ట్రం దాటి పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు మీద ఉంది. వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలా, చట్టం తన పని తను చేసుకొని పోవాలా, తప్పు చేసిన ప్రతి ఓడిని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి మొత్తం గుంజి ప్రజలకు ఇవ్వాలా. లేకపోతే వీళ్ళు బాబులు కడతారైందా ప్రజల మీద ఈ 13,50,000 కోట్లు ఊడు కట్టాలా. అందువల్ల ఏంటంటే యువత ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దని చెప్పి వాళ్ళ మోసం చేశారా, ఎస్పెషల్లీ యువతను మోసం చేసావా, ఒక్క డిఎస్సి కూడా అయినటువంటి 5 ఏళ్ల ప్రభుత్వం ఇదన్నమాట. అందువల్ల సంపన్న వర్గాలు సాధించిన విజయం. ఒక తెలుగుదేశం పార్టీ అని కాదు, ప్రజలు ఇస్తారమ్మ అధికారం ఎవరికైనా, పార్టీ కాదు. ప్రజలకు కడుపు మండినప్పుడు ఇలాంటి ఫలితాలే వస్తాయి అన్నమాట. అందువల్ల ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 ఏళ్ళ అహంకారంతో నియంతృత్వంతో అంటే ఇప్పుడు నీకు సినిమా అవుపాడింది. ఇంకా నేను మొట్టమొదటి చెప్తుండా, యువజన శ్రామిక రైతు పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయే పార్టీ అని మొట్టమొదటి నుంచి బల్లగుద్ది చెప్తున్నా. అదే జరుగుతుంది. రాబోయే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది.